విగ్రహారాధన అంటే అర్థం ఏంటి అనేది గ్రంథం డెఫినేషన్ ఇచ్చింది. అంటే నేను ఎప్పుడు విగ్రహానికి నమస్కారం చేయలేదు కదా, నేను ఎప్పుడు విగ్రహారాధన చేయలేదు అనుకుంటాం మనం. నువ్వు ఎప్పుడు విగ్రహానికి నమస్కారం చేయకపోవచ్చు, కానీ దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తే అది విగ్రహారాధనతో సమానమంటది గ్రంథం. ఇశ్రాయేలు రాజుని సౌలు చేశాడు వాస్తవానికి ఆ పని. అంటే సౌలు దేవుని యొక్క మాట వినలా. ఇశ్రాయేలు రాజు సౌలు దేవుని యొక్క మాట వినలేదు. అంటే దేవుని మాట వినకపోవటము, దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం అనేది విగ్రహారంతో సమానము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు? తిరుగుబాటు చేయుట సోద చెప్పుటి అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. తిరుగుబాటు చేయటం అంటే సౌలు తిరుగుబాటు చేశాడు. అతను చేసిన తిరుగుబాటు ఏంటంటే దేవుని మాట వినలేదు. అంటే దేవుని మాట వినకపోవడం అనేది తిరుగుబాటు చేయటము. తిరుగుబాటు చేయటం అనేది సోద చెప్పుటేను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహాన్ని నేను ఎప్పుడు నమస్కారం చేయాలి, కానీ మూర్ఖతను కనపరిచామనుకో, దేవుని యొక్క మాటను అతిక్రమించేసామనుకో, ఆయన మాటలను నువ్వు పక్కన పెట్టావనుకో, ఆయన మాటలను వెనకకు త్రోసేసావనుకో, నువ్వు విగ్రహారాధికుడివి. నువ్వు కూడా నువ్వు గృహదేవతలను పూజించిన వాడితో సమానము, మాయా విగ్రహాలను పూజించిన వాడితో సమానము. సౌలు ఎప్పుడు కూడా విగ్రహాన్ని నమస్కారం చేయాల, కానీ విగ్రహారాధికుడు అన్నది గ్రంథము. ఎలాగా?